ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. సుందర పాదంలో అనే జరిగిన ఈ కథ ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. తూర్పు లండన్లోని పాడుబడిన చీకటిమయమైన ఒక ఇంటి పై గదిలో కాళ్ళు లేని ఒక బాలుడు నివసించాడు. వాని పేరు టామ్. ఆ అబ్బాయి అందులో దాదాపు 2 సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అతను చిన్నవాడుగా ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు ఆ బాలుడు తన బంధువైన ఒక ముసలమ్మ వద్ద చేరాడు. టామ్ ఆమెను అవ్వా అని ఆప్యాయతతో పిలిచేవాడు. అతడు తాను కుంటివానిగా పుట్టినందుకు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. వీలైనప్పుడల్లా తాను చేయగలిగిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంత డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఆ ముసలమ్మ టామ్ జీవితం సంతోషంగా కొనసాగుటకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆమె అతని పట్ల క్రూరంగా ప్రవర్తించేది. ఆమె అవటివాడైన టామ్ను తన ఇంటిలో ఉండటానికి ఇష్టపడినందుకు అతడు సహనంతో వీటన్నిటినీ ఓర్చుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత టామ్ మంచం పట్టాడు. ఆ ముసలమ్మ టామ్ తన ఇంటి పై గదిలో ఉండటానికి అయిష్టంగానే అనుమతించింది. టామ్ గది బయటి విశాల ప్రపంచంలోని చాలామంది దీవించబడడానికి కారణమవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. టామ్ తల్లి అతనికి చదవడం వ్రాయడం నేర్పించింది, కానీ సత్యమనగా ఏమిటో ఆమెకే తెలియదు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని గురించి కానీ ఆయన ప్రేమను గురించి కానీ ఏనాడు అతనికి చెప్పలేదు. అతడు ఆ గదిలో దినముల తరబడి ఒంటరిగా ఉండిపోయాడు. అప్పుడు అతనికి దేవుని విషయాలు తెలుసుకోవాలనే ఆశ కలిగింది. తనకు ఒక బైబిల్ ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు. ఒకనాడు ధైర్యం చేసి అవ్వతో ఈ విషయం చెప్పాడు. ఆ ముసలమ్మ వెటకారంగా నవ్వింది. అందుకు టామ్ నిరుత్సాహపడలేదు. ఈ అబ్బాయికి బైబిల్ ఎందుకు అనుకున్నది అవ్వ. కారణం, తాను ఏనాడు బైబిల్ చదవలేదు. కాబట్టి ఇలా రోజులు గడిచాయి. కానీ తనకు బైబిల్ కావాలనే గొప్ప కోరిక తనలో ఉండిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ విధంగానే తనకు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక మిత్రుడు జాక్లీ ఒకరోజు మెట్ల మీదుగా శబ్దం చేస్తూ తన వద్దకు వచ్చాడు. జాక్లీ ఎంతో ఉత్సాహంతో పరుపు మీద కూర్చొని తన కనుబొమ్మల నుండి చెమట బిందువులు తుడుచుకుంటూ, టామ్, నేను రేపు ఉత్తర దిశగా ప్రయాణమై వెళ్తున్నాను. నీకు ఈ విషయం చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. ఒరేయ్, నేను నీకు ఎంతో మంచి బహుమానం ఒకటి తెచ్చాను అంటూ గోధుమ రంగు కాగితంలో చుట్టబడిన ఒక వస్తువు తన జేబులోంచి తీశాడు. టామ్ తనంతట తానే తన మోచేతుల మీదుగా లేచాడు. తాను విన్న ఆ వార్తను బట్టి అతను సంతోషించలేదు. ఇదిగో టామ్, నీకు ఒక కొత్త నాణెం ఇస్తున్నా. దీనిని ఏదైనా ముఖ్యమైన వస్తువు కొనడానికి తప్ప మరి దేనికి ఖర్చు పెట్టవద్దు అన్నాడు జాక్లీ. ఓ జాక్లీ, నువ్వు ఎంత మంచివాడవు, కానీ ఇప్పుడు నాకు చాలా అవసరమైనది ఒకటి కావాలి అన్నాడు టామ్. ఏమిటది అడిగాడు జాక్లీ. నాకు ఒక బైబిల్ కావాలి అన్నాడు టామ్. జాక్లీ నెలల తరబడి కష్టపడి ఈ నాణెం సంపాదించాడు. అయితే దీనితో ఒక బైబిల్ కొనుక్కోవాలని పేదవాడైన టామ్ ఆశపడడం అతనికి కోపం తెప్పించింది. కోపపడకు జాక్లీ, నువ్వు వెళ్ళిపోతావు కదా, నేను ఇంకా ఒంటరివాడనైపోతాను. అందుకే బైబిల్ కావాలి. దయచేసి నువ్వు ఈరోజే సాయంత్రం వెళ్ళి నాకు బైబిల్ తీసుకొని రా. మనం అప్పుడప్పుడు ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం కదా. దీనిని ఈ సందర్భంలో నీవు నాకు ఇచ్చే బహుమతిగా ఇచ్చి నన్ను సంతోషపరిచిన వాడవుతావు అన్నాడు టామ్. బైబిల్ కొని తెచ్చే విషయంలో నాకు సరైన అవగాహన లేదు, అయినా నీకు ఒక బైబిల్ కొని తెస్తాను అన్నాడు జాక్లీ. ఇష్టంగానే మెల్లగా మెట్లు దిగి వచ్చాడు జాక్లీ. ముందు కొంత తటపటాయించినా చివరకు ఒక దివ్యమైన బైబిల్ గ్రంథాన్ని కొని తెచ్చాడు జాక్లీ. టామ్ హృదయం సంతోషంతో నిండిపోయింది. అతడు ఆ బైబిల్ను తన గుండెలపై పెట్టుకొని, నీవెంత మంచివాడివిరా జాక్లీ అంటూ తన కృతజ్ఞత తెలియజేశాడు. జాక్లీ టామ్ను మరెన్నడూ కలుసుకోలేదు. జాక్లీ నమ్మకంగా తెచ్చిన ఆ బైబిల్ కాళ్ళు లేని టామ్కు ఎంత గొప్ప ధననిధిగా మారిపోయిందో ఈ విషయం జాక్కు తెలిసి ఉంటే
అతడిచ్చిన నాణ్యం వృధా కాలేదని సంతోషించేవాడు. టామ్ ఆ బైబిల్ను నెల రోజులు కష్టపడి చదివాక 20 సంవత్సరాలు చదివాము అని చెప్పుకునే వారి కంటే ఎక్కువ బైబిల్ జ్ఞానం సంపాదించాడు. పరిశుద్ధాత్మ నడిపించగా రక్షణ మార్గమును తెలుసుకున్నాడు. ఇతరులను రక్షణలోనికి నడిపించడం కూడా దేవుని చిత్తమునకు లోబడమే అని టామ్ నేర్చుకున్నాడు. ఈ ధన్యకరమైన వర్తమానమును తన వరకే పరిమితం చేసుకోవడానికి అతడు ఇష్టపడలేదు. తన యజమాని కొరకు సామాన్యమైన చాలా చక్కని పని ఒకటి తలపెట్టాడు. తన మంచం కిటికీకి దగ్గరగా ఉండేది. తాను ఎలాగో పెన్సిలు, కాగితపు ముక్కలు సంపాదించుకున్నాడు. ఆ కాగితపు ముక్కలపై బైబిల్లోని వేరువేరు వచనాలు వ్రాసి వాటిని మడచి ప్రార్థన చేసి బయట వీధిలో పడేలా వేసేవాడు. ఆ వీధిలో ఎక్కువ మంది మనుషులు తిరుగుతుండేవారు. ఈ విధంగా చేయుట ద్వారా కొందరైన యేసును గురించి, ఆయన దయచేసే రక్షణ గురించి తెలుసుకుంటారు అని టామ్ ఆశించాడు. అతడు ప్రేమపూర్వక పరిచర్యను నమ్మకంగా కొనసాగిస్తున్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అప్పుడు సాయంత్రం మెట్ల మీదుగా టామ్కు పరిచయం లేని అడుగుల చప్పుడు వినబడింది. అప్పుడు మంచి దుస్తులు ధరించిన ఒక పెద్ద మనిషి టామ్ గదిలోకి వచ్చి ఆ బాలుని మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కిటికీలో నుంచి ఆ వాక్యాలు క్రింద పడవేసే అబ్బాయివి నీవేనా అని మర్యాదగా అడిగాడు. అప్పుడు ఆ బాలుడి ముఖం వెలుగుమయమైంది. నేనే అన్నాడు సంతోషంతో. ఏ ఒక్కరికైనా దొరికిందా అండి అన్నాడు టామ్. ఒకటేమిటి బాబు, చాలా దొరికాయి. నేను నిన్న సాయంత్రం ఒకటి తీసుకొని చదివాను. దేవుడు దానిని నా ఆత్మకు ఎంతో దీవెనకరంగా చేశాడు. అంటే నమ్ముతావా అన్నాడు పెద్ద మనిషి. టామ్ వినయంగా దేవుని వాక్యం దేనినైనా చేయుటకు శక్తిగలది అని నమ్ముచున్నానండి అన్నాడు. నీవు క్రీస్తు కొరకు చేస్తున్న ఈ పనిలో సంతోషిస్తున్నావు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంతకు మించిన సంతోషం ఏముందండి? నా వెన్నెముకలోని నొప్పి నన్ను బాధిస్తున్నా నేను యేసు ప్రభువును తెలుసుకున్నప్పటి నుండి ఆయన కొరకు నేను చేయగలిగినంత సేవ చేస్తున్నాను. నేను దేవుణ్ణి కలుసుకున్నప్పుడు సంతోషంగా ఈ విషయం చెబుతాను. ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మీకు దొరుకుతాయనుకుంటాను కదండి అన్నాడు టామ్. అవును బాబు, అటువంటి అవకాశాలు నేను నిర్లక్ష్యం చేశాను. ఇప్పటి నుంచైనా దేవుడిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మా ఇంటిలో చిన్న వయసులోనున్న నా కుమారుడు మరణపడకపైనున్నాడు. ఒక ముఖ్యమైన పని మీద నేను పట్టణానికి రావాల్సి వచ్చింది. నేను వాని ముద్దాడి వేడుకోలు చెప్పేటప్పుడు వాడు ఇలా అన్నాడు, నేను యేసు కొరకు ఏమైనా చేయాలని ఆశిస్తున్నాను. నేను వట్టి చేతులతో దేవుని దగ్గరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని నన్ను ఈ మాటలు మరునాటి సాయంకాలం వరకు వేధిస్తూ ఉన్నాయి. ఆ సాయంకాలం నేను ఈ వీధిలో నడిచి వెళ్ళుచుండగా ఒక కాగితం ముక్క నా టోపీపై పడింది. దానిలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ వాక్యం ఆ రాత్రే నన్ను మోకరింపజేసింది. చూడు బాబు, గత 22 సంవత్సరాలుగా నేను క్రైస్తవుడనని పిలువబడుచున్నాను. ఈ కాగితం ముక్కలు ఇలా వీధిలో పడేలా ఎవరు వేస్తున్నారో, అలా ఎందుకు వేస్తున్నారో విచారించి తెలుసుకున్నాక దీనుడనయ్యాను. కాబట్టి నువ్వు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నా ఆ యజమానిని నేను కూడా సేవించాలని నిర్ణయించుకున్నాను. నా పరిచర్యను నీ జీవితాభివృద్ధికి తోడ్పడడంతో ప్రారంభించాలని అనుకుంటున్నాను. నీ చివరి దినాలు వికలాంగ బాలుర వసతి గృహంలో గడపడానికి నువ్వు ఇష్టపడతావా? అక్కడ నీ యందు శ్రద్ధ వహించి నీకు పరిచర్య చేసేవారు ఉంటారు. నీవు అక్కడ ఉన్న చెట్లను, పువ్వులను చూస్తూ మనసుకు ఆనందం కలిగించే పక్షుల పాటలు వినవచ్చు. నీవు ఇష్టపడితే మా ఇంటికి దగ్గరలోనే ఉన్న అటువంటి వసతి గృహంలో నిన్ను చేరుస్తాను అన్నాడు ఆ పెద్ద మనిషి. అప్పటికే కృంగి ఉన్న టామ్ ఆశగా ఆ పెద్ద మనిషి ముఖంలోకి చూశాడు. కొంతసేపు ఆగి ఆ బాబు ఇలా అన్నాడు, చాలా వందనాలండి. అటువంటి గృహం గురించి నేను ఇంతకుముందే విన్నాను. నా కొరకు యేసుప్రభు ఎంతో శ్రమపడి చనిపోయినప్పుడు మరి నేనెందుకు శ్రమ అనుభవించకుండా చనిపోవాలి? నేను ఆయన వైపు చూస్తూ జీవిస్తున్నాను కనుక ఈ విషయాలను అంతగా పట్టించుకోను. ఆయన నన్ను తీసుకొని పోవడానికి వచ్చే వరకు నేను ఈ పరిచర్యలో కొనసాగుతాను. ఒక దివ్యమైన భవనంలో నిత్యము ఆయనతో ఉండే భాగ్యం నాలాంటి బాలుడు కలిగి ఉండడం
ఎంతో సంతోషం కదా. అప్పుడు ఆ పెద్ద మనిషి మరింత అపరాధ భావనతో, చాలా సంతోషం బాబు, నీవు బ్రతికినంత కాలం నీకు తినడానికి సరైన ఆహారం, బైబిల్ వచనాలు రాయడానికి అవసరమైన కాగితాలు, ఒక బైబిలు స్త్రీ ద్వారా నీకు అందేలా ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆ పెద్ద మనిషి టామ్కు తాను చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం వసతులన్నీ కల్పించి ఎంతో సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి నమ్మకంగా క్రీస్తు కొరకు జీవిస్తూ తన సొంత స్థలంలో సువార్త కొరకు ఒక పెద్ద గది కట్టించి తన ఊరి ప్రజలకు యేసుని గూర్చి బోధించాడు. టామ్ వేసిన ఆ కాగితపు ముక్కల వలన తన ఊరి ప్రజల పట్ల తాను కలిగి ఉన్న నిర్లక్ష్య వైఖరికి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తాను ఏ విధంగా క్రీస్తులోనికి నడిపించబడినాడో ఆ విషయాన్ని తన ఊరిలోని వారికి చెప్పినప్పుడు వారిలో చాలామంది యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. మరణానికి దగ్గరవుతున్న టామ్ గురించిన వివరాలు ఆ బైబిల్ స్త్రీ ద్వారా ఆ గ్రామస్తులకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. చలికాలం ముగియక ముందే, మంచుతో భూమి తెల్లగా కప్పబడకముందే తమకు ప్రియమైన టామ్ యేసుక్రీస్తు ప్రభుతో నిత్యం ఉండటానికి వెళ్ళాడనే వార్త ఆ ఊరి వారికి తెలిసింది. టామ్ ఎంతో శ్రద్ధగా చదివిన తనకెంతో ప్రియమైన ఆ బైబిల్ ఆ ఊరి వారికి పంపబడింది. ఆ అందమైన గృహంలో ఆ బైబిల్ ప్రశస్తమైన సంపదగా ఉండిపోయింది. బైబిల్లో తనకిష్టమైన వచనాల క్రింద టామ్ చేసిన గుర్తులు తన మరణానికి వారం రోజుల ముందుగా కొద్ది మాటలలో తాను వ్రాసిన చిన్న చిన్న ప్రార్థనలు అందులో కనిపించాయి. అందులో ఒక ప్రార్థన ఇలా ఉంది: ఈ పరిచర్య నాకు ఎంత ప్రశస్తంగా ఉన్నదో ఇతరులకు కూడా అలాగే ఉండునుగాక అని. ఆ పెద్ద మనిషి యొక్క చిన్న కుమారుడు ఈ మాటలకు ప్రభావితుడై తన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. కొద్ది కాలమైన తర్వాత ఆ చిన్నవాడు ఆఫ్రికాలోని ఒక భాగానికి మిషనరీగా వెళ్ళాడు. ఆ దేశ ప్రజలకు టామ్ గురించి చెబుతూ టామ్ చదవగా పాతగిలిపోయిన ఆ బైబిల్ను వారికి చూపించాడు. అలాంటి సమర్పణ, త్యాగంతో కూడిన జీవితాలు మనం జీవించడం లేదనే తలంపు మనకెంతో విచారాన్ని కలిగిస్తూ ఉంది కదూ. మన ప్రేమపూర్వక పరిచర్య కొరకు విచారంతో కృంగి ఉన్న వేల కొలది ప్రజల హృదయాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లక్షలాది ప్రజలు వెలుగు కొరకు అలమటిస్తున్నారు. చీకటిలోనే తడుములాడుతున్నారు. నా అనేవారు ఎవరూ లేక బాధపడుతూ మరణపడకపై ఉన్న అంత గొప్ప పరిచర్య టామ్ చేయగలిగినప్పుడు మనం ఇంకెంత చేయవలసిన వారమై ఉన్నామో కదా. ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన నేస్తమా. ఈరోజే టామ్ వలె మనం కూడా చక్కటి తీర్మానం చేసి పరలోక యజమాని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయనకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించుదుముగాక.